ఐఐటీల్లోనూ ఎన్ఐటీల్లోనూ సీట్ కావాలంటే అది 500 రూపాయలు కొనుక్కునే నీలకమల్ సీట్ కాదు, ఓకేనా? తీసుకెళ్లి ఏ క్యాంపస్ లో కావాలంటే ఆ క్యాంపస్ లో వేసుకుని కూర్చోడానికి. దానికంటూ ఒక ప్రాపర్ ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది, నీ వైపు నుంచి నీ కష్టం ఉంటుంది. నువ్వు అచీవ్ చేయాలనుకున్న టార్గెట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు నీ కష్టం దానికంటే డబల్ ద లెవెల్లో ఉండాలి. అప్పుడు ఇదే కాదు కదా, దానికంటే పై లెవెల్లో ఉన్నాయి కూడా అచీవ్ చేయగలవు. అంతే తప్ప నీ కష్టం మాత్రం పాతాళంలో ఉండి టార్గెట్ మాత్రం ఆకాశంలో పెట్టుకుంటే ఎలా వస్తాయి? అవ్వవు కదా. కాబట్టి వన్స్ టార్గెట్ పెట్టామంటే ఆ టార్గెట్ కి ముందు పాత్ డిసైడ్ చేసుకో. ఏ పద్ధతిలో దానికి ప్రిపేర్ అయితే, నా వైపు నుంచి ఎంత కష్టం పడితే, నా వైపు నుంచి ఎంత సిన్సియారిటీ ఉంటే దాన్ని రీచ్ అవ్వగలను. ఇది కనుక ముందు నీ వైపు నుంచి తెలిస్తే నువ్వు అనుకున్న ఏ టార్గెట్ నైనా ఈజీగా అచీవ్ చేయగలరు. టార్గెట్లు అనేవాడు ఎవడైనా పెట్టేసుకుంటాడు, కానీ కొంతమంది అచీవ్ చేస్తారు. ఎందుకు? వాడు పెట్టుకున్న టార్గెట్ వైపు వాడు మాత్రమే ఫోకస్ గా ఉన్నాడు. నువ్వు టార్గెట్ ని పెట్టుకున్నావు, నువ్వు వేసిన బాణం మాత్రం ఇలా వెళ్తుంది, అవునా? ఎప్పటికీ హిట్ అయింది.